ఈ ఎన్నికలు జూబ్లీ హిల్స్ లో బీజేపీ ఎప్పుడు ఇక్కడ గెలవలేదు. మరి ఇక్కడ అనేక పార్టీలు గెలిచాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాలుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక దశాబ్దం పార్టీ, ఒక 10 సంవత్సరాల పార్టీ ఇక్కడ అధికారంలో కార్పొరేటర్స్ కూడా గెలిచారు. కానీ జూబ్లీ హిల్స్ పరిస్థితి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా గుంతలు పడ్డ రోడ్డు. జూబ్లీ హిల్స్ లో గుంతలు లేనటువంటి రోడ్డు లేదు అంటే అతిశయోక్తి కాదు. గలీలలో డ్రైనేజ్ ఓవర్ ప్రాంతం, అటువంటి డ్రైనేజ్ ఓవర్ఫ్లో లేనటువంటి రోడ్డు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ చూడండి, మనం వేసిన లైట్లు తప్ప మిగతా లైట్లు ఏమి లేవు. మీరు ఒకసారి ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్తున్నప్పుడు చూడండి, ఎన్ని వీధి లైట్లు వెలగడం లేదు. లంకర దీపక్ గారు, పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్స్ అందరూ కూడా జిహెచ్ఎంసీ కాడ వీధి లైట్ల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ గ్రామంలో, ఏ నగరంలో, ఏ దేశంలో వీధి లైట్లు కాలిపోయినాయి మహాప్రభు, వీధి లైట్లు వెయ్యని ఎవ్వరు అడిగినటువంటి ఉదాహరణ, ఎవరు ఆందోళన చేసినటువంటి ఉదాహరణ లేదు. మన కాంగ్రెస్ హయాంలో, మన బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లోనే ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ఆ రోజు ఏం చెప్పాడు, ఈ హైదరాబాద్ ఇస్తాంబుల్ చేస్తా, ఈ హైదరాబాద్ ను లండన్ గా చేస్తా, సింగపూర్ గా చేస్తా, మరి వాషింగ్టన్ డీసీగా చేస్తా, న్యూయార్క్ చేస్తా అన్నాడు. అయ్యా కేసీఆర్ గారు, ఏమైంది? మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా. జూబ్లీ హిల్స్ లో ప్రజలు ఓట్లు అడిగే ముందు కేసీఆర్ గారు నీకు నచ్చిన గదిలో 2 కిలోమీటర్లు పాదయాత్ర ధైర్యం 2 కిలోమీటర్లు ఆ గుంతలు పడ్డ రోడ్లలో, ఆ డ్రైనేజ్ ఓడిపోతున్న రోడ్లలో కేసీఆర్ ఒక్కసారి వచ్చి పాదయాత్ర చెయ్యి. ఈ 10 సంవత్సరాలు హైదరాబాద్ న్యూయార్క్ అయిందా, హైదరాబాద్ ఇస్తాంబుల్ అయిందా, హైదరాబాద్ వాషింగ్టన్ అయిందా, హైదరాబాద్ సింగపూర్ అయిందా తెలుస్తుంది మిస్టర్ కేసీఆర్. ఏ ముఖం పెట్టుకొని ఈ 10 సంవత్సరాలు పరిపాలన తర్వాత నా జూబ్లీ హిల్స్ వెనుకబడిన బస్తీగా మార్చేసినటువంటి మీరు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారో చెప్పాలి.